మంజులకి రన్ పెట్టించాను చూడండి. మంజుల గారు. ఎస్. శ్రీమృజి గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృజి గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇది వెస్లిమ్ టీ ఎస్. షేక్ గురించి చెప్దామని, బరువు తగ్గడానికి. ఓకే అండి. ఈరోజు మంజుల మేడం గారు సో డిసిజెంట్ సప్లిమెంట్స్లో భాగంగా మనకి వెస్లిమ్ ప్రొడక్ట్స్ గురించి వెయిట్ లాస్ గురించి చెప్పబోతున్నారు. సో నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే మేడం, కంటిన్యూ మేడం. సార్ ఇవి వచ్చేసి నేనే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇవి ఏమేమి ఉంటాయంటే ఫ్లాక్స్ ఆయిల్, వెస్లిమ్ టీ, వెస్లిమ్ క్యాప్సిల్స్, వెస్లిమ్ షేక్, 2 రకాల షేక్స్ ఉంటాయి. ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి పరిగడుపున వేసుకోవాలి, ఏం తినకుండా ఖాళీ కడుపుతో. తర్వాత వెస్లిమ్ క్యాప్సిల్స్ వేసుకోవాలి. తర్వాత వెస్లిమ్ టీ లెమన్ టీ టైప్లో ఉంటుంది. పుదీనా కానీ, కొద్దిగా తేనె కానీ, లైట్గా షుగర్ కానీ వేసుకొని మనకు నచ్చినప్పుడల్లా 3 పూటలు కావచ్చు, 2 పూటలు కావచ్చు, 4 పూటలైనా సరే వెస్లిమ్ టీ తీసుకోవాలి, తాగాలి. గోరువెచ్చని నీరు చేసుకొని, అంటే టీ టైప్లోనే చేసుకొని ఇది కలుపుకొని తాగాలి. తాగినాక వెస్లిమ్ షేక్ పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ నిండా 2 స్పూన్స్ వేసుకొని మంచిగా షేక్ అంటే మొత్తం కలుపుకొని మంచిగా తాగాలి. ఆకలి అవుతుంది తినేటి ముందల ఒక 1/2 అవర్ ముందు ఈ షేక్ తాగితే మనకు కడుపు అనేది లిమిట్గా కంట్రోల్గా చేస్తుంది మనం తినే ఫుడ్ని. అలా కంట్రోల్ చేసినప్పుడు మనం 1 మంత్ 2 మంత్స్ మనం అలాగే డైలీ తీసుకుంటూ ఉంటే మనము ఎక్కువ తినేదాన్ని క్వాంటిటీ తక్కువ చేసుకునే అవకాశం ఉంది వెస్లిమ్ టీలో, వెస్లిమ్ షేక్లో. వెస్లిమ్ క్యాప్సిల్స్ వచ్చేసి షేప్ అనేది బాడీలో షేప్ వస్తుంది. అది వచ్చిన వాళ్ళు కూడా, రిజల్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా చెప్పారు. సో ఇవి మన కంపెనీలో వచ్చేసి ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి సార్. వెస్లిమ్ టీ అలాగే మనం కుకింగ్ ఆయిల్ కూడా ఇవ్వాలి ఇందులో. కుకింగ్ ఆయిల్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు. వెస్లిమ్ టీ, వెస్లిమ్ షేక్, వెస్లిమ్ క్యాప్సిల్స్, ఫ్లాక్స్ ఆయిల్. ఓకేనా సార్? ఎస్. ఈ షేక్ వచ్చేసి మనకు ఆకలైనప్పుడల్లా మధ్యాహ్నం, మార్నింగ్, మధ్యాహ్నము, రాత్రికి తాగినప్పుడు ఏం చేయాలంటే 8 గంటల లోపు తాగేసేయాలి. తాగేసి కొంచెం ఆకలి అనిపించిన వాళ్ళు ఒక రొట్టె కానీ, ఒక చపాతీ కానీ తీసుకుంటే సో బెటర్. ఇంకా అట్లా చేస్తే మనం 6 మంత్స్ కానీ 5 మంత్స్ కానీ చేస్తే మంచిగా రిజల్ట్ వస్తుంది. ఓకే సార్? ఎస్. ఎస్ మేడం. ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వెస్లిమ్ ప్రొడక్ట్స్. సో మేడం గారు చాలా సింపుల్గా మనకు అర్థమయ్యే విధంగా ఈజీగా చెప్పారు. సో ఎలా వాడాలి, ఏ టైంలో వాడాలి, సో వాడిన తర్వాత ఏదైనా కొద్దిగా ఆకలిగా ఉన్నప్పుడు చాలా తక్కువ కంటెంట్తో నైట్ తీసుకోవాలి. సో ఎందుకంటే ఫ్యాట్ బర్నింగ్ అవ్వాలంటే కొద్దిగా హెవీగా కాకుండా లైట్గా ఫుడ్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది, ఆల్రెడీ ఉన్న ఫ్యాట్. సో థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్, క్లియర్గా చెప్పారు. ఎస్ సార్. ఆకలి అయినప్పుడు కీరా ఉంటది కదా, బీట్రూట్ ఇలాంటి పచ్చి కూరగాయలు తీసుకుంటే మనకు అది కూడా కవర్ చేస్తూ ఉంటది మన బాడీలో. ఎస్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మాట్లాడండి. ఎనీ 2 or 3 సప్లిమెంట్స్ అయినా చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు.
మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. ఓకే సార్. సార్ ఇది గ్రూప్‌లో పెట్టాను, ఒకసారి షేర్ చేయండి. ఓకే మేడం. పంపించారా? అవును సార్. ఇంకా రాలేదనుకుంటా. నాకు ఒకసారి రోస్ట్ చేయండి సార్ లేకపోతే. ఓకే. కంటిన్యూ. వచ్చింది చూడండి, హోస్ట్ వచ్చింది. ఓకే సార్. ఎస్. ఓకేనా సార్? ఓకే. ప్రేమ్‌చంద్ సార్ ఓకేనా? ఓకే మేడం. ఓకే. వచ్చింది. షేర్ అవుతుంది. ఓకే లీడర్స్. థ్యాంక్ యూ సార్. ఎస్. చూడండి, మన కోవిడ్ రక్షణ మీ చేతుల్లో ఉంది. చాలా మందికి కోవిడ్ సమయంలో మన సప్లిమెంట్స్ ఉన్నాయి గానీ తెలీదు. అందరికి వచ్చినట్టే మాకు కూడా కోవిడ్ టైంలో కోవిడ్ రావడం జరిగింది మా సార్‌కి గూడా. అంటే ఈ సప్లిమెంట్స్ గురించి అయితే నాకు కోవిడ్ ముందు నేను వెస్టేజ్‌లో జాయిన్ కాలేదు. నాకు తెలీదు గూడా. కానీ ఇప్పుడు వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ అన్నీ తెలిసాక గూడా నేనైతే హాస్పిటల్‌కి పోవడం మానేసిన. చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్క సప్లిమెంట్స్. ఎందుకంటే నేను థైరాయిడ్ ప్రాబ్లమ్‌కి వాడడం జరిగింది. అలాగే ఇప్పుడు మన చేతుల్లో ఏంటంటే మనకి ఎలాంటి అనారోగ్యాలొచ్చినా ర ర రావడానికి ముందే గూడా మనం ఇలాంటి సప్లిమెంట్స్ అనేవి వాడుకోవచ్చు గాబట్టి ఎవరికైనా మనకి ఇలాంటి లక్షణాలు గనుక కనిపిస్తే ఒకవేళ ఇది యూజ్ చేస్తారని నేను చెప్పడం జరుగుతుంది. హోమ్ హోమ్ ఈజ్ బెటర్ దాన్ హాస్పిటల్. సో ఇక్కడ ఏంటంటే హోమ్ ఈజ్ కేర్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అలాగే ఇందులో ఏంటంటే కోవిడ్ ఏదైతే మనకి లక్షణాలు ఒకవేళ కనిపించినా కోవిడ్ కావచ్చు, ఇంకోటి రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చినా రాకపోయినా ముందు జాగ్రత్త వాడే మన సప్లిమెంట్స్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఈ సప్లిమెంట్స్ అనేవి ఖచ్చితంగా రోజు ఇంట్లో వాడుకుంటున్నాం. ఆమ్లా, అలోవెరా, స్పిరులినా, శ్రీభక్తాను, అలాగే కర్కుమిన్ ప్లస్, రెస్పోకిర్ రకరకాల సప్లిమెంట్స్ వాడుతున్నాం కాబట్టి మన సప్లిమెంట్స్ అనేవి ఒక్క అనారోగ్యానికే పనిచేయడం కాకుండా రకరకాల అనారోగ్యాలకు పనిచేస్తాయి కాబట్టి సో పర్టికులర్ గా ఇవనేవి దీనికి పనిచేయడం జరుగుతుంది కాబట్టి చాలా మంది చూడండి, ఆమ్లా అనేది ఇది సహజ సిద్ధమైన విటమిన్ సి. దీని గొప్ప వనరులు ఇందులో ఉన్నట్టు ప్రభావశీలమైన యాంటీ ఆక్సిడెంట్లుగా మరియు ఫ్లేవనాయిడ్స్ శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి సహకరిస్తుంది. ఆమ్లా అనేది శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి అనేది కనిపిస్తది. అలాగే ఒక్కసారి మనం ఆమ్లా గురించి చెప్పుకుందాం. వెస్టేజ్ ఆమ్లా జీర్ణ శక్తిని పెంచి మనం తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు శరీరంలో గ్రహించుకునేలా చేస్తుంది. కాలేయానికి శక్తినిచ్చి రోగ నిరోధక వ్యవస్థని బలపరుస్తుంది. శరీరంలోని ఆమ్లత్వాన్ని పెంచి శరీరానికి చలువ చేసి ఆరోగ్యకరమైన మరియు సహజ సిద్ధమైన చర్మము మరియు వెంట్రుకలను అందిస్తుంది. ఆమ్లా క్యాప్సిల్ ఆమ్లాతో పాటు జామ, బ్రోక్లీ, వెడల్పైన ఆకులు కలిగి ఆకుపచ్చని కూరగాయల్లో మరియు నిమ్మ జాతి నారింజ కలయికతో తయారైంది. భోజనం తర్వాత ఇది 2 సార్లు వేసుకోవాలండి. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. అంటే ఇది నిమ్మ జాతి సి విటమిన్ అనేది మన రోగ నిరోధక వ్యవస్థని పెంచుతుంది కాబట్టి ఎలాంటి రోగాలు అనేది దగ్గరకు రానియదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆమ్లా అనేది ఖచ్చితంగా వాడుకోండి. సో ఆమ్లా అనేది ఒక కోవిడ్ దానికే కాకుండా మన జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయడానికి
దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమ్లా అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. సో దీనికి కూడా పనికొస్తది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అలాగే స్ప్రిల్లినా అండి. స్ప్రిల్లినా వచ్చి స్పిల్లినాలో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బి, సి, డి మరియు ఖనిజ లవణాలు ఉంటాయి. ఇది రోగ నిరోధక వ్యవస్థని బలోపేతం చేసి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ మరియు శరీరం యొక్క సహజ ప్రక్షాళన డీటాక్సివేషన్ మెరుగుపరుస్తుంది. అంటే మన బాడీలో ఏవైతే విటమిన్స్ తక్కువ ఉన్నాయో అవన్నీ ఇస్తూ మన బాడీలో ఉన్న చెడును కూడా బయటికి పంపిస్తుంది ఈ స్పిల్లినా లక్షణం అనేది. ఇది ఒక నీలి రంగు సముద్రపు నాచు మొక్క అండి. ఇది అలాగే రోగ నిరోధక వ్యవస్థను కూడా పెంచుతుంది. శరీరానికి అవసరమైన అన్ని పోషక పదార్థాలని అంటే ప్రోటీన్స్ గాని, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ మరియు ఫైబరు, అలాగే స్ప్రిల్లినాలో క్యారెట్ల కంటే 25 రెట్లు ఎక్కువగా బీటా కెరోటిన్ ఉంటుందండి. అలాగే విటమిన్ ఏ పాల కంటే 25 రెట్లు ఎక్కువ ప్రోటీన్లు ఉంటది. అలాగే ఖర్జూరం కంటే 20 రెట్లు ఎక్కువగా ఖనిజ లవణాలు ఉంటాయి. వెస్టేజ్ లో స్ప్రిల్లినా అనేది రక్తహీనత రానివ్వదండి, కంటి చూపును మెరుగుపరుస్తుంది, నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి ఒత్తిడిని తట్టుకునేందుకు సహకరిస్తుంది, రక్తనాళాలను పటిష్టపరిచి అడ్డంకులను తొలగిస్తుంది, డీటాక్స్ గుణాలు ఉంటే దాన్ని మలబద్ధకం ద్వారా నివారిస్తుంది. అలాగే వెస్టేజ్ స్ప్రిల్లినాలో శరీరానికి అవసరమైన పోషకాలన్నిటిని అందిస్తుంది కాబట్టి మనము రోజంతా చురుగ్గా శక్తితో ఉండేటట్లు చేస్తుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి రోజు 2 క్యాప్సూల్స్ వాడడం వల్ల మనకు కొత్త డిసీజ్ రావు, ఉన్న డిసీజ్ వెళ్ళిపోతే సేమ్ టైం మనం ఆరోగ్యవంతంగా ఉండొచ్చండి. సో అలాగే దీని థర్డ్ వన్ వచ్చేసి రెస్పోకేర్ అండి. ఇక్కడ చూడండి, దీనిలో శక్తివంతమైన మరియు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. ఊపిరితిత్తుల్లో మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫర్మేటరీ లక్షణాలు నాళాల్లో మరియు ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. ఇదేంటంటే రెస్పోకేర్ అండి. రెస్పోకేర్ అనేది మెయిన్ గా థ్రోట్ ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది. సేమ్ టైము మనకి దీనికి కూడా పనికొస్తుందండి. ఏంటి మన కోవిడ్ లక్షణాలు ఎలాంటివి ఉన్నా కూడా మనం తీసేస్తుంది. శ్వాస వ్యవస్థను రెస్పోకేర్ అనేది శ్వాస వ్యవస్థను మెరుగుపరచడానికి, అలాగే ఇది చాలా రకాల మూలికలతో తయారైతుంది. ఏంటంటే ఇది ఆయుర్వేదంతో తయారైంది కాబట్టి చాలా రకాల మూలికలతో తయారవుతుంది. సేమ్ టైము తొందరగా రెస్పాన్స్ అనేది వస్తుంది మనకి. మన ఆమ్లా, అలోవెరా ఇవేంటంటే స్లోగా గ్రోతింగ్ అనేది వస్తుంది. ఇవి ఆయుషాంతి అంటే ఆయుర్వేదంతో తయారైంది కాబట్టి త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది శ్వాస వ్యవస్థను మెరుగుపరచడానికి. సేమ్ టైం ఇది చాలా రకాల చెప్పాను కదా, దస్మలి, కాంతి, కంకరి, వరుణ్ గోకచ్, కిలోయ, వసాక, తులసి, పిప్పలి, కాలిమిర్చి, జింజర్ వంటి పదార్థాలతో తయారైంది. ఊపిరితిత్తులోని కణజాలని ఉత్తేజపరచడం ద్వారా ఊపిరితిత్తులోని చిన్న చిన్న నాళాల్లోని అడ్డంకులు తొలగించడం ద్వారా ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యల్ని దూరం చేస్తుంది. అలాగే జ్వరాన్ని దూరం చేస్తుంది. జ్వరము, జలుబు, దగ్గు ఇలాంటి సమయంలో ఈ ఉత్పత్తి అయ్యే శ్లేష్మాన్ని తగ్గించడం ద్వారా మనకి ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది రాకుండా మన బాడీలోకి చేరకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రెస్పోకేర్ కూడా కంపల్సరిగా యూజ్ చేయండి. సో ఆ సప్లిమెంట్స్ అన్ని కూడా ఒకసారి వాడమని నేను చెప్పట్లేదు. ఒకసారి అలోవెరా, ఆమ్లా, ఓకే, ఫ్లాక్స్ ఆయిల్ ఇవి వాడిరంటే సెకండ్ టైము మార్చండి. మంత్ కి మార్చడం వల్ల మీకు కొత్త డిసీజ్ రావు, ఉన్న డిసీజ్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలాగే శ్రీభక్తన్ అండి. శ్రీభక్తన్ అనేది చాలా చాలా వండర్ఫుల్ సప్లిమెంట్ అండి. శ్రీభక్తన్ అనేది ఇది మొత్తంలో ఆరోగ్యాన్ని నిర్వహించడంలో సహాయపడే కెరటాయిడ్స్, ట్రోకోఫెరల్స్, ఫ్లేవనాయిడ్స్ తో లిపిడ్స్ మరియు ఆస్కారిక్ యాసిడ్ కలిగి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఏంజనింగ్ లక్షణాలు ప్రసిద్ధి చెందింది. ఇది శక్తిని నిర్వహిస్తూ దృఢత్వాన్ని పెంచుకోవడంలో సహాయపడుతుంది. వెస్టేజ్ శ్రీభక్త ఏంటంటే మన ప్రాచీన కాలం నుండి ఉపయోగించబడుతుంది. ఇది మొత్తంగా రాజులు వాడేవాళ్ళు. అలెగ్జాండర్ లాంటి వాళ్ళు యుద్ధాలు చేయడానికి వెళ్ళినప్పుడు ఈ శ్రీభక్తాన్ని వాడడం జరిగింది. ఇందులో చెప్పాను కదా, కెరటాయిడ్స్, ట్రోకోఫెల్స్, ఫ్లేవనాయిడ్స్, లిపిడ్స్ మరియు ఆస్కారిక్ యాసిడ్స్ కలిగి ఉంటాయి శ్రీభక్తాలో.
యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇంజరింగ్ లక్షణాలు ప్రసిద్ధి చెంది ఇది శక్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది. దృఢత్వాన్ని పెంచుకోవడానికి మరియు చర్మ నాణ్యత చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవడానికి, చురుకైన జీవితం కోసం మీ ఆరోగ్యాన్ని శ్రేయస్సు గురించి పెంచుకోవడానికి ప్రతి క్యాప్సూల్‌లో ఈ లక్షణాలన్నీ ఉంటాయండి. చాలా చాలా ఫుడ్ సప్లిమెంట్ ఈ శ్రీభక్తాన్ అనేది. చెప్పాను గదా! అంతకు ముందు రాజులు యుద్ధాలు చేయడానికి వెళ్ళినప్పుడే ఈ శ్రీభక్తాన్ పండ్లుండేవి. ఆ పండ్లకు బదులు మనకిప్పుడు ఆ పండ్లు దొరకట్లేదు కాబట్టి సప్లిమెంట్స్ రూపంలో మనకి గౌతమ్ బాలి సార్ అందేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు శ్రీభక్తాన్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా వాడుకోండి. రోజు ఒకటైనా తీసుకోండి. మన బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. సేమ్ టైం మనకు అవసరమైన పోషకాలన్నీ గూడా అందిస్తుంది. అలాగే కర్కుమిన్ ప్లస్ అండి. ఇది చాలా ఆరోగ్యకరమైన కణాలు, కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫర్మేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. గొంతులోని సమస్యల్ని నివారించడంలో ముందడుగు ఉంటుంది. కర్కుమిన్ ప్లస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పసుపులో దొరికే ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే నొప్పిని తీసేసే కారకాలు కూడా ఉంటాయి. క్యాన్సర్ కు సంబంధించి ఇప్పుడు నేను కోవిడ్ అని చెప్పాను. క్యాన్సర్ కు సంబంధించిన ఎలాంటి ఉన్నా కూడా తీసేస్తాయి. అలాగే కియోథెరపీ ట్రీట్మెంట్ కూడా చేయడానికి, సెల్స్ డ్యామేజ్ అయితే ఏదైనా మన సెల్స్ డ్యామేజ్ అయినా కూడా దాని మీద కూడా చురుగ్గా పనిచేస్తాయి. అలాగే ఇది చాలా అద్భుతమైనదండి. గుండెకు బాగా పనిచేస్తుంది. అలాగే ఆర్థరైటిస్ రాకుండా చూస్తుంది. శరీరంలో టాక్సిన్స్ అన్ని కూడా బయటికి పంపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కర్కుమిన్ ప్లస్ అనేది ఇయర్ లో ఒకసారైనా వాడండి. సో లేకపోతే 6 months కి ఒక బాటిల్ అనేది వాడండి. ప్రతి ఒక్కళ్ళు అన్ని సప్లిమెంట్స్ వాడండి. సప్లిమెంట్స్ అనేవి మనము ఎలాంటి అనారోగ్యం రాకుండా ముందు జాగ్రత్తతో వాడే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సప్లిమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో వేసుకోండి. ఎందుకంటే మీరు పొద్దున లేచిన దగ్గర నుంచి హడావిడిగా ఉంటారు కాబట్టి జూమ్ వచ్చేటప్పుడు వేసుకోండి. మనకు సప్లిమెంటేషన్ టైం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సప్లిమెంట్స్ అనేది కంపల్సరీగా వాడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా అర్థమైంది. సో కర్కుమిన్ ప్లస్ కానీ కర్కుమిన్ ప్లస్ మా మదర్ వాడుతున్నారు. ట్యూమర్స్ ఉన్నాయి బ్రెస్ట్లో. సో ఖచ్చితంగా క్లియర్గా పనిచేస్తున్నాయి. ఒక 1 month మనకి స్టాక్ లేక ఆగింది. సో మళ్ళీ స్టాక్ దొరికింది. సో చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. సప్లిమెంట్స్ వాడుతూనే ఉన్నాం. రెస్పోకేర్ కానీ, కొలెస్ట్రామ్ కానీ, నోని ఆమ్లా డైలీ తీసుకుంటాం. ఒక 5 days తీసుకొని నోని. సో ఆమ్లా అలోవెరా కంటిన్యూ. సో డైలీ. సో అసలు నా బాడీ అలవాట్లు మొత్తం చేంజ్ అయిపోయినాయి. సో చిన్నప్పటి నుంచి డైజెషన్ ప్రాబ్లం ఉంది నాకు. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచే. సో పాలు అరగవు, తల్లిపాలు అరగవు, ఏది అరగవు. సో తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ అసలు ఎంత ఫ్రీ, ఇంకా అసలు ఏం లేదు. గ్యాస్ ట్రబుల్స్ కానీ ఏం లేవు. సో వాడి సప్లిమెంట్స్ అనేవి మనం ఎంత యూజ్ చేస్తే అంత గట్టిగా చెప్పగలుగుతుంది సార్. బయట వాళ్ళకి ఇప్పుడు మన కంపెనీ అనేది ప్రొడక్ట్ బేసిక్ కాబట్టి మనం ఎంత వాడితే అంత గట్టిగా చెప్పగలుగుతాం. బయట వాళ్ళు అడిగితే సప్లిమెంట్స్ ఇది బాగా పనిచేస్తుంది, నాకు ఉన్న డిసిజన్ పోయినాయని మీరే చెప్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు నేను కూడా ఏదైనా హెల్త్ అంటే నా థైరాయిడ్ ప్రాబ్లం క్లియర్ అయింది కదా. సో నేను అందుకని గట్టిగా చెప్పగలుగుతున్న సప్లిమెంట్స్ అనేవి ఇప్పుడు మన ప్రతి ఒక్క లీడర్ కూడా ఒక సప్లిమెంట్ బాటిల్ అనేది కంటిన్యూగా 1 month వాడమనండి, వాళ్ళే చెప్తారు. అంత క్లియర్ గా ఉంటది సప్లిమెంట్స్ అనేవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకేనండి, మనము షెడ్యూల్లో భాగంగా మనము షెడ్యూల్లోకి వెళ్దాము. సో 7 steps సిఎన్సి. సో ఒకళ్ళే 2 చెప్తారా లేకపోతే విడివిడిగా చెప్తారా? సో హ్యాండ్ చేసి చెప్పచ్చు. సో 86 members ఉన్నారు. సో 7 steps ఇవన్నీ ఈజీనే కదా. సో చెప్పడానికి ట్రై చేయండి. 7 steps సిఎన్సి. సో ఒకళ్ళే చెప్తారా విడివిడిగా చెప్తారా? ఇష్టం.
నిర్మల గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. సార్ 7 స్టెప్స్ చెప్తాను సార్. ఎస్ కంటిన్యూ మేడం. సార్ ఎస్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. కంటిన్యూ. నా పేరు సార్. ఫస్ట్ కొంచెం చెప్తాను సార్. ఓకే కంటిన్యూ చెప్పండి. నా పేరు నిర్మల దశరథం. మాది మహబూబ్నగర్ డిస్టిక్. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. బయట ఫీల్డ్ లో ప్రతి ఒక్క పోస్ట్ కు ట్రై చేసి చాలా సార్లు ఒక్క పోస్ట్ కు ఎంతో మంది అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి జాబ్స్ కు చాలా చాలా కష్టపడ్డాము. చదువు విషయంలో కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, ఎక్కడ సక్సెస్ అనేది రాలేదు. ఈ యొక్క వెస్టేజ్ అనేది మాకు తెలిసిన వాళ్ళు రవి సార్, శిరీష మేడం వాళ్ళకి థ్యాంక్ యూ సార్. ఇంత మంచి ప్లాట్ఫామ్ ని మాకు పరిచయం చేయడం జరుగుతుంది. బయట ఫీల్డ్ లో ప్రజెంట్ 10,000కు పనిచేస్తూ ఉంటాము. మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ 5 వరకు టైం ఫ్రీడమ్ ఉండదు, మనీ ఫ్రీడమ్ ఉండదు. వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా పనిచేసి రావడం అనేది జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు వెస్టేజ్ లో చేయడానికి డబ్బులు ఎక్కువైతున్నవి, మేము చేయలేకపోతున్నాం అని ప్రతి ఒక్కరు రీజన్ కనీసం 4:30కి లేచి జూమ్ వినడానికి కూడా ప్రతి ఒక్కరు సహకరించలేకపోతున్నారు. చదువు విషయంలో రేపు పొద్దున మార్నింగ్ ఎగ్జామ్ ఉందంటే ఈరోజు 3కి 2కి మనం ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అవుతామేమో అని ఎంతో టైంలో లేచి ఖచ్చితంగా చదవగలుగుతాం. లేదంటే ఏదో ఒక పోస్టుకు అప్లై చేస్తాము. ఆ ఒక్క పోస్టుకు 1000 మంది 10,000 మంది ఉన్నా కూడా జాబ్ ఎట్లాగో మనకు రాదని తెలుసు, అయినా కూడా ట్రై చేద్దాం, నమ్మకంతో ట్రై చేద్దాం, గెలుద్దామని ఏ విధంగా అయితే సక్సెస్ కోసం నమ్మకంతో ట్రై చేస్తున్నారో ఈ యొక్క వెస్టేజ్ లో లైఫ్ ఉంది, జీవితం మారుతుంది అంటే కూడా చాలా మంది వెనుకడుగేయడం జరుగుతుంది. సక్సెస్ రానితోన ట్రై చేసి ఓడిపోవడం కన్నా సక్సెస్ వచ్చేతోన ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నా యొక్క ఉద్దేశం. మన యొక్క వెస్టేజ్ కంపెనీలో ప్రతి ఒక్క సప్లిమెంట్స్ ఆర్గానిక్ సప్లిమెంట్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ యూజ్ చేసి ఎప్పుడు హెల్తీగా ఉండాలి. మనకు డిసిషన్ అనేవి బాడీలో పోషకాల లోపం వల్ల రావడం జరుగుతుంది. మన వెస్టేజ్ లో సక్సెస్ రావాలంటే 7 స్టెప్స్ అనేటివి ఉంటాయి. వాటిని ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తే మనం సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ప్రజెంట్ నేను 12% లో ఉన్నాను. టీం అనేది కొందరు చెప్తే వినకపోయినా, ఇప్పుడు కాకపోయినా రేపైనా సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్క చదువు విషయంలో ఒక్కో సబ్జెక్ట్ ఫెయిల్ అయితే వదిలేసామా, లేదు నెక్స్ట్ సారి రాస్తే పాస్ అవుతాము. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ సక్సెస్ వస్తుంది. ఆ ఒక్క గోలే పెట్టుకున్నాను సార్. ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. లేట్ అయినా సరే ఖచ్చితంగా సక్సెస్ తీసుకోవాలని నా యొక్క కోరిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. నేను ప్రతి ఒక్క సప్లిమెంట్స్ గురించి కానివ్వండి, ఏ దాని గురించి అయినా ఖచ్చితంగా పూర్తిగా తెలుసుకొని ప్రతి ఒక్కరికి నేను వాడిన తర్వాతనే, తెలుసుకున్న తర్వాతనే చెప్పాలనుకున్నాను సార్. అందుకే ప్రతిరోజు జూమ్ అటెండ్ అవుతూ నేర్చుకుంటూ నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్తూ వెళ్తున్నాను. మన వెస్టేజ్ లో 7 స్టెప్స్ ఉంటాయి. ఉత్పత్తులను వాడడం, ఉత్పత్తులను ఇతరులకు పరిచయం చేయడం, లిస్టు తయారు చేసుకోవడం, ఇన్విటేషన్, మీటింగ్, టీమ్ వర్క్, ఫాలోఅప్. ఈ యొక్క 7 స్టెప్స్ అనేటివి మనం ఎప్పుడైతే ఖచ్చితంగా పాటిస్తామో వెస్టేజ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఉత్పత్తులను వాడడం, యూజ్ ద ప్రొడక్ట్. ప్రతి ఒక్క ప్రొడక్ట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేయాలి. యూజ్ చేస్తేనే ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ కానివ్వండి, దాని యొక్క నాణ్యత కానివ్వండి, ఏ విధంగా పనిచేస్తుంది, మనం ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మన బాడీలో కానివ్వండి, మన సప్లిమెంట్స్ వాడితే మనకి ఏదైనా డిసిషన్ ఉంటే ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకున్నా ఎవరైనా అడిగినా ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ప్రోడక్ట్ గురించి వాడకపోతే చెప్పాలంటే మనం చెప్పలేకపోతాం. అందుకే వెస్టేజ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ మీరు మీ కుటుంబం, మీ ఇంటి వరకు అవసరమయ్యే ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడాలి. వెస్టేజ్ లో 16 రకాల కేటగిరీలలో
450 ప్రొడక్ట్ ఉన్నవి. వాటిపై నాలెడ్జ్ ఉండాలి. ఖచ్చితంగా 450 ప్రొడక్ట్ పైన నాలెడ్జ్ ఉండాలంటే సాధ్యం కాకపోయినా అందులో కొంతవరకు మనం వాడిన సప్లిమెంట్స్ గురించి కానివ్వండి, మన లైఫ్ లైన్‌లకి ఇప్పించిన సప్లిమెంట్స్ గురించి కానివ్వండి, రైస్ బ్రాన్ ఆయిల్ గురించి, పేస్ట్ గురించి, ప్రతి ఒక్క దాని గురించి మనం వాడాలి. ఖచ్చితంగా వాడితేనే ప్రతి ఒక్కరికి చెప్పగలుగుతాము. రీసెంట్‌గా 10 డేస్ నుండి పంటి నొప్పి అనేది విపరీతంగా రావడం జరిగింది నాకు. చిన్నకేశవ్ సార్ మా యొక్క మెంటర్ వచ్చేసి చిన్నకేశవ్ సారు. చిన్నకేశవ్ సార్‌కి కాల్ చేస్తే గ్యానోడర్మా, నోని పేస్ట్ గ్యానో పేస్ట్ సార్ 3 తీసుకొని వాడమన్నాడు. కనీసం ఒక 1 వీక్ నుంచి 15 డేస్ నుంచి చాలా చాలా బాధపడుతూ బయటి సప్లిమెంట్స్ కానివ్వండి ఎన్నో ట్రిప్స్ చేశాను కూడా నాకు ఎలాంటి రిజల్ట్ అనేది తెలియలేదు సార్. మన యొక్క సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా విలేజ్కి వచ్చినవి అవైలబుల్ లేనందువల్ల యూజ్ చేయలేను. తర్వాత సార్కు కాల్ చేసి మా అబ్నార్ వెళ్ళి తెచ్చుకొని వాడితే 15 డేస్ నుంచి ఎంత బాధ అనుభవించానో. ప్రజెంట్ ఇవి వాడడం ఒక 1 వీకే కంప్లీట్ కాలేదు. నాకైతే చాలా మంచి రిలీఫ్ అనేది ఉండడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ప్రాబ్లం లేని మనిషి అంటూ ఎవ్వరు ఉండరు. మనకున్న ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి, చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం, ఏ ప్రాబ్లంకైనా యూజ్ చేస్తేనే ఖచ్చితంగా చెప్పగలుగుతాము. వేస్టేజ్ లో లభించే హెల్త్ సప్లిమెంట్స్ ని మీ ఫ్యామిలీకి అలవాటు చేయాలి. ఖచ్చితంగా వేస్టేజ్ లో ఉండే ప్రతి ఒక్క ఫుడ్ సప్లిమెంట్స్ మనము మన ఫ్యామిలీ అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యాన్ని పెంచుకోండి. అగ్రి ప్రోడక్ట్ మన వేస్టేజ్ లో అగ్రి ప్రోడక్ట్ కూడా ఉన్నవి. ఆ యొక్క అగ్రి ప్రోడక్ట్ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వ్యవసాయం ఉంది, ఎవరికో కొందరికి లేకుంటది. మన యొక్క పంటకు మన యొక్క వేస్టేజ్ సప్లిమెంట్, మన యొక్క వేస్టేజ్ ఆర్గానిక్ వస్తువులు వాడి మన యొక్క పంట దిగుబడి అనేది చాలా బాగా వస్తుంది. మీ పంట పొలాలను వాడించాలి. మంచి యూజర్ మంచి సేలర్ అవుతారు. చాలా మంది ప్రొడక్ట్ వాడకుండా షేర్ చేస్తుంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా మన వెస్టేజ్ లో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఏ ప్రోడక్ట్ అయినా మనం వాడిన తర్వాతనే మరొకరికి చెప్పాలి. మన కంపెనీ యొక్క ఉద్దేశమే అది. మీరు చాలా వరకు ఆ ప్రోడక్ట్ వాడితేనే మీలో కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఈ పంటి నొప్పి సమస్యకు వాడాను. బయటి వాళ్ళు ఎవరన్నా వచ్చితే అడిగితే ఖచ్చితంగా తడబడకుండా కన్ఫర్మ్ నాకు ఇలాంటి ప్రాబ్లం ఉండే నేను వాడాను, నాకు తగ్గింది, మీరు కూడా వాడండి మీకు తగ్గుతుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. తద్వారా మంచి ప్రోడక్ట్ గురించి బాగా ప్రమోట్ చేయవచ్చు. ప్రతి ఒక్కరు ఉత్పత్తులను ఇతరులకు పరిచయం. షేర్ ద ప్రొడక్ట్. మనం యూజ్ చేసిన ప్రొడక్ట్ ని మనకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎన్నో విషయాలు మనం షేర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి గర్ల్స్ అయితే ప్రతి ఒక్క చిన్న వస్తువు యూజ్ చేస్తే నచ్చితే నేను ఈ వస్తువు వాడాను, ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంటి చుట్టూ వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా నేను ఈ వస్తువు తెచ్చుకున్నాను, చాలా బాగుంది, ఎక్కడ తెచ్చుకున్నావు ఈ వస్తువు అంటే పలాని షాప్ లో తెచ్చుకున్నాను, చాలా బాగుంది, నువ్వు కూడా తెచ్చుకో వాడుకో అని ఖచ్చితంగా ప్రతి ఒక్క వస్తువు గురించి మనం ఈ ప్లాట్ఫామ్ కి వచ్చాం కాబట్టి మనం 3 months నుంచి ప్రజెంట్ మేము 3-4 months నుంచి రన్నింగ్ లో ఉన్నాము. ఆ విధంగా మనకు తెలిసిన ఎంతో కొంత తెలిసిన దాన్ని ఇతరులకు షేర్ చేయాలి. ఇప్పటి వరకు ఎన్నో విషయాలు మనం షేర్ చేయడం వల్ల మనకి ఎలాంటి లాభం పొందలేము. మీ అనుభవమే మీ బంధువులకు, మీ చుట్టుపక్కల వాళ్ళకు, మిత్రులకు చెప్పండి. వారికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఒక మంచి జీవితాన్ని మార్చే అవకాశం ఇవ్వగలుగుతారు. మీరు ఇక్కడ మీరు డాక్టర్ కాదు మిత్రమా. ఇవి మెడిసిన్స్ కావు, కేవలం ఫుడ్ సప్లిమెంట్స్ గానే ప్రమోట్ చేయాలి. మనం ఏమైనా డాక్టర్స్ మా వెస్టేజ్ లో ఉండే ప్రతి ఒక్కరు ఎవరమైనా డాక్టర్స్ కాదు, ఓన్లీ ఇవి ఫుడ్ సప్లిమెంట్స్. ఎలాంటి కెమికల్స్ అనేటివి ఉండవు. నీవు కేవలం అడ్వైజర్ మాత్రమే. మెడిసిన్ కు సప్లిమెంట్స్ కు చిన్న మెడిసిన్ అనేది రోగం వస్తేనే వాడుతాము. సప్లిమెంట్స్ అనేది రోగం రాకుండా ఎవరైనా వాడవచ్చు.
మెడిసిన్ అంటే కెమికల్స్, డ్రగ్స్ తో కూడుకున్నది కాబట్టి ప్రాబ్లం ఉంటేనే యూజ్ చేస్తాము. మన యొక్క సప్లిమెంట్స్ అనేటివి పండ్లు, కూరగాయలు, నాచురల్ రకాలు, కలబంద, కొన్ని కొన్ని మూలికల ద్వారా తయారు చేయడం జరుగుతుంది. ప్రాబ్లం ఉన్న వాడవచ్చు. ప్రాబ్లం రాకుండా కూడా ముందు జాగ్రత్త కోసం మన యొక్క ఫుడ్ సప్లిమెంట్స్ అనేటివి వాడవచ్చు. హెల్త్ సప్లిమెంట్స్ ఎవరికైనా ఇవ్వవచ్చు. మెడిసిన్ అనే పదం వాడరాదు. లిస్ట్ తయారు చేయడం. సెలెక్ట్ న్యూ డిస్ట్రిబ్యూటర్స్. లిస్ట్ తయారీలో ఎవరిని తక్కువ అంచనా వేయరాదు. ఎవరమైనా మన యొక్క డౌన్ లైన్లను కానివ్వండి, ఎవరినైనా వాళ్ళు చేస్తారా, వీళ్ళు ఏం చేస్తారో, కొందరు మనిషి పోలికను చూస్తారా, మా మనిషి ఆ విధంగా ఉంది, ఈ పని చేయగలుగుతుందా అని. పోలికతో ఎలాంటి సంబంధం లేదు. హైటు, వెయిట్, నలుపు, తెలుపు ఇలాంటివి ఎవరినైనా తక్కువ అంచనా వేయరాదు. ఎవరి టాలెంట్ ఏ విధంగా ఉంటుందో మనం టాలెంట్ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది టాలెంట్. టాకింగ్ పవర్ అనేది ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. మనం ఒక అవకాశాన్ని ఇస్తున్నాం, వారికి మనం ఒక అవకాశాన్ని మాత్రం ఇస్తున్నాం. ఒక మంచి కస్టమర్ గా జాయిన్ చేయాలి. మీరు అనుకున్న వ్యక్తి జాయిన్ అయితే గుడ్, కాకుంటే వెరీ గుడ్. నిరుత్సాహపడకూడదు. సేమ్ నాలాగానే నేను 4 months నుంచి ఉన్నాను. ప్రజెంట్ నా యొక్క నెట్వర్క్ వచ్చేసి 23. ప్రజెంట్ నేనున్న లెవెల్ 12%. బ్రాంజ్ పోయిన నెల టీం ఎక్కువగా ఉంటే పోయిన నెలనే అయిపోయేదాన్ని. ప్రజెంట్ ఈ నెల కూడా టీం అనేది అంతగా రాలేదు. ఓకే, నెక్స్ట్ నెల నెక్స్ట్ ఈ విధంగా ట్రై చేస్తూ వెళ్తాను. నాకు ఎలాంటి చింత అనేది లేదు. మీరు అనుకున్న వ్యక్తి జాయిన్ అయితే గుడ్, కాకుంటే వెరీ గుడ్. అస్సలు నిరుత్సాహపడకూడదు. మీరు అనుకున్న వ్యక్తి 1, 2, 3, 10 జాయిన్ కాకుంటే అక్కడితో అస్సలు కొందరైతే ఒక్కరికిద్దరికి చెప్పి మాకు ఏం రావట్లేదు, ఎవరికి చెప్పినా వినట్లేదు. చెప్పే బాధ్యత మనది. వినడం వినకపోవడం అనేది వారి యొక్క డిసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. చెప్తూ వెళ్దాం. 10 మందిలో ఎవరో ఒక్కరు కనెక్ట్ అవుతారనే నమ్మకం, ఖచ్చితంగా నమ్మకం అనేది మన మీద మనకు ఉండాలి. మన మీద మనకు నమ్మకం ఉండి ముందడిగేస్తే ఎప్పుడు ఒక రోజు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. స్టడీ విషయంలో, జాబ్స్ విషయంలో నేను ఈ విధంగానే చాలా నమ్మకంతో ట్రై చేశాను. 2-3 సార్లు పడిపోయినా లాస్ట్ సక్సెస్ అనేది సాధించాను. అదే నమ్మకం నాకు వెస్టేజ్ లో కూడా వస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరు అనుకున్న వ్యక్తులు మనం ఏమి చేయవలసిన పని అక్కడికే ఆగకూడదు. మనం ఏం చేయాల్సిన పని చెప్తా. 1-2 10 మంది నమ్మకపోతే పోయిందేముంది, వదిలేసేయాలి. ఇంకా ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా సరే. కనీసం జర్నీ చేస్తుంటే కూడా ఆ విధంగా కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కనిపించిన వ్యక్తి కల్లా మనం వెస్టేజ్ గురించి చెప్పడం మాత్రమే. డోంట్ స్టాప్ మూవింగ్ ఆన్ ద నెక్స్ట్, గో టు ద నెక్స్ట్, గో టు ద నెక్స్ట్, గో టు ద నెక్స్ట్, గో టు ద నెక్స్ట్. అంతే. నెక్స్ట్ వెళ్తూనే ఉండాలి. వినని వారి గురించి ఆలోచించడం మానివేయాలి. లిస్టు తయారీలో ఫ్రెండ్స్ ఫార్ములా వాడుకొని 7 అక్షరాల నుండి లిస్టు తయారీ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ అంటే 7 అక్షరాలు. FRIENDS ఫ్రెండ్స్. తర్వాత ఫ్రమ్ ఫార్ముటుతో ప్రొసెక్ట్ అనే వివరాలు రాసుకొని వారి ఫ్యామిలీ వివరాలు, వారి యొక్క వృత్తి, వారి యొక్క జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు, ప్రతి ఒక్కరిని లిస్టు తయారు చేసుకునేటప్పుడు వారి యొక్క పేరు, వారి యొక్క ఫ్యామిలీ వివరాలు, వారు చేసే వర్క్ గురించి కానివ్వండి, వారి జీవన విధానం ఏ విధంగా ఉంది, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ కుటుంబ ఆరోగ్య పరిస్థితులు వంటి వివరాలు రాసుకోవాలి. ఫ్రెండ్స్. F అంటే ఫ్యామిలీ, R అంటే రిలేషన్స్, I అంటే విద్యా సంస్థలు, E అంటే ఎడ్యుకేషన్, N అంటే ఇంటి చుట్టూ ప్రక్కల వారు, D అంటే డాక్టర్, S అంటే పరిచయస్తులు. ఇన్విటేషన్ చేయడం ఒక కళ. ఒక కొత్త పర్సన్ ను జాయిన్ చేసే క్రమంలో అతి ముఖ్యమైనది.
దీనికి ఒక అద్భుతమైన టెక్నిక్ ఫార్ములా, అది ఆర్ట్ ఆఫ్ ద ఇన్విటేషన్ ఫార్ములా. మీరు మాట్లాడే క్రమం నుండి మీ ప్రవర్తన, మీ వేషధారణ, మీరు చెప్పే విధానం అన్ని ఈ 5 రకాల సి టెక్నిక్ ఫార్ములాలో ఉంటాయి. మన యొక్క వెస్టేజ్ లో ప్రవర్తన, వేషధారణ, మాట్లాడే టాకింగ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనమే ఏదో విధంగా ఉండి వాళ్ళకి అర్థమయ్యి అర్థం కానట్లు సగం సగం చెప్తే వీళ్ళే ఇట్లా చెప్తున్నారు, వాళ్ళకే క్లారిటీ లేదు, మనమే విందాం. ఇప్పటి జనరేషన్ లో ప్రతి ఒక్కరు చాలా యాక్టివ్ గా ఉన్నారు. తెలిసి తెలియని సగం సగం సబ్జెక్ట్స్ చెప్తే ఎవ్వరు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. దీనిలో ఉండే 5 రకాల స్టెప్స్ ఫాలో అయితే కలిసి ప్రతి పర్సన్ జైన్ కావాల్సిందే. ఈ యొక్క ఇన్విటేషన్ లో ఉండే టెక్నిక్ ఫార్ములాని, ఈ యొక్క 5 రకాల స్టెప్స్ ఫాలో అయితే మనకు కలిసిన ప్రతి ఒక్క పర్సన్ మనకు కనెక్ట్ కావాల్సిందే. సి అంటే కన్వర్సేషన్, అంటే సంభాషణ ప్రక్రియ, మనం చెప్పే పద్ధతి. జైనింగ్ చేసే పర్సన్ కు ముందు మీరు దేని మీద ప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నారు, మీకు అవగాహన ఉండాలి. ప్రొడక్ట్ గురించి కానివ్వండి, ప్రతి ఒక్క దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవగాహన అనేది ఉండాలి. జైనింగ్ చేసే పర్సన్ కు ముందు చిరునవ్వుతో మాట్లాడాలి. ప్రతి ఒక్క స్మైలింగ్ ఫేస్ తో మాట్లాడితే ఆ కళ అనేది వేరుపాటు ఉంటుంది. ప్రతి ఒక్కరం ఎల్లప్పుడూ స్మైల్ తో ఉండాలి. ఇదే మీ ప్రజెంటేషన్ కు తొలిమెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్మైలింగ్ ఫేస్ తో ప్రతి ఒక్కరిని మాట్లాడితే మన యొక్క ప్రజెంటేషన్ కు తొలిమెట్టు అని చెప్పవచ్చు. తద్వారా పాజిటివ్ రావడం జరుగుతుంది. మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మొదట ఫ్రమ్ తో ప్రారంభించాలి. మొదట వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆర్థిక పరిస్థితులు, వారి యొక్క అవసరాలు, వారికి వెస్టేజ్ లో జాయిన్ కావడానికి ఉత్సాహం అనేది ఉన్నారా లేదా తెలుసుకోవాలి. మనం చెప్పడం ద్వారానే ఆ యొక్క పర్సన్ కు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మనకు ఖచ్చితంగా అర్థం కావడం జరుగుతుంది. ఒక మనిషిని ఈ రోజు కనెక్ట్ అయ్యి చెప్తే రేపు కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తే కొంచెం ఆ పర్సన్ కు ఈ యొక్క వెస్టేజ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు. కొందరు ఫోన్ చేస్తే ఫోన్లే ఎత్తారు. ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని వదిలేసేయాలి. మొదట మీటింగ్ అనేది అత్యంత ముఖ్యమైనది. మీరు కలిసే రోజు అతను మీకు టైం ఇచ్చాడా, ఆ పర్సన్ ని మనం అడగాలి. సార్, పలాని చోట పలాని టైంలో మీటింగ్ ఉంది, మీరు రాగలుగుతారా, మీకు వీలవుతుందా? ఖచ్చితంగా మీటింగ్ ఉంది సార్, కొద్దిగా వెళ్దాము. మీటింగ్ కి వెళ్ళేస్తే మనకు అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాను, మీటింగ్ కి వస్తే ఇంకొంత తెలుసుకోగలుగుతారని రిక్వెస్ట్ చేయాలి. సార్, మీకు ఫ్రీగా ఉందా, మీకు టైం ఉందా అని తెలుసుకోవాలి. తెలుసుకొని మీటింగ్ కు తీసుకెళ్ళి వారికి 1-2 మీటింగ్స్ అనేటివి ఖచ్చితంగా వినిపించాలి. సెకండ్ వచ్చేసి పొగడతలు, సి కాంప్లిమెంట్స్, అంటే పొగడతారు. మీరు ప్రజెంటేషన్ చేసే క్రమంలో ఆ పర్సన్ కు కొన్ని అంశాల మీద, వారి క్వాలిటీల మీద పొగడతలు ఇవ్వండి. పొగడతలకు ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఇచ్చే పొగడతలు కూడా వారికి దగ్గరగా ఉండాలి. ఏది పడితే అది గొప్పలుగా చెప్పడం అనేది కాదు. మనం మాట్లాడే టాకింగ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, మీరు చాలా తెలివిగలవారు సార్ అయిన మేడం, మీ మాటలు అందరూ వింటారు, మీలో మంచి లీడర్ క్వాలిటీస్ ఉన్నవి సార్, మీ డ్రెస్ సెన్స్ బాగుంటుంది సార్. ఇలా వారికి పొగడతలు ఇవ్వాలి. వారి జెన్యున్ గా ఉండాలి పొగడతలు అనేవి. మూడోది సి క్యూరియాసిటీ అంటే ఆసక్తి. ప్రతి ఒక్కరిలో మీరు చేసే పని మీద మీకు క్యూరియాసిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏ పని అన్నా కానివ్వండి, మనం చేసే పని పైన మనకు ఆసక్తి అనేది ఉండే విధంగా చూపించాలి. మీ ప్రవర్తన ఆ విధంగా ఉండాలి.
మీరు చేసే క్యూరియాసిటీ వల్ల సగం సక్సెస్ అయినట్లే. జీవితాన్ని మార్చుకోవాలనే వారికి, అవకాశం కోసం ఎదురు చూసే వారికి జీవితాన్ని మార్చే అవకాశం ఉందని అతన్ని గానివ్వండి, ఆమెలో గానివ్వండి, మీరు క్యూరియాసిటీ అనేది కలిగించాలి. అది మీ విజయానికి నాంది. మీ ప్రాంతంలో నా బిజినెస్ ప్రారంభిస్తున్నాను. పార్ట్ టైం అదనపు ఆదాయం చూసే వారికి అవకాశం ఉంది. రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకి నువ్వు కూడా అటెండ్ కావాలి అని మీ ఫ్రెండ్స్ కి చెప్పాలి. నేను ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నాను. నీతో మాట్లాడాలి. నాకు కొంచెం టైం ఇస్తావా? నాకు తెలిసిన బిజినెస్ గురించి నీతో డిస్కషన్ చేస్తాను. సమయం ఇవ్వాలి. రేపు ఆదివారం 6 గంటలకు. సపోజ్ ఎప్పుడో వారికి సమయం ఉన్నప్పుడే వారెప్పుడైతే కలుద్దామంటారో ఆ టైంలో మనకి ఏ పని ఉన్నా పక్కకెట్టి ఖచ్చితంగా వెళ్ళి వారిని అటెండ్ కావాలి. కంట్రోల్. ఎవరైనా మీకు అపాయింట్మెంట్ ఇవ్వగానే వెంటనే ప్లాన్, ప్రొడక్ట్, నాలెడ్జ్ గురించి ఫోన్ లో చెప్పరాదు. ఎప్పుడైనా ఫోన్ లో ప్రొడక్ట్ గురించి కానివ్వండి, మన యొక్క వెస్టేజ్ ప్లాన్ గురించి కానివ్వండి, ఫోన్ లో చెప్పరాదు. మీలో ఉన్న ఉత్పాదకతను అదుపులో పెట్టుకోవాలి. మనకు ఒక కొత్త పర్సన్ కలిసి ప్రజెంట్ నాలాంటి వాళ్ళకి కలిస్తే మాత్రం అమ్మయ్య పోయిన నెల ఎవ్వరు జాయిన్ కాలేదు, నాకు ఈ నెల ఒక కొత్త పర్సన్ జాయిన్ అయిందని కుతూహలతో ఫోన్ లో కానివ్వండి, తెలిసి తెలియని సగం సబ్జెక్ట్ అనేది వాళ్ళకు చెప్పరాదు. ఖచ్చితంగా టైం తీసుకొని వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్తేనే బాగుంటుంది. ఎక్కడ, ఎప్పుడు, ఏ టైంలో కలవాలి అని ఖచ్చితంగా ప్లేస్ తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అవతల వ్యక్తి ఎంత అడిగినా ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ లో ప్రజెంట్ చేయరాదు. ప్రొడక్ట్ గురించి, ప్లాన్ గురించి పలానా రోజున వీక్లీ మీటింగ్ జరుగుతుంది. టాప్ లీడర్స్ రాబోతున్నారు కావున ఈ రోజు నీవు అటెండ్ కాండి అని వారికి చెప్పాలి. మనం ముందే జాయిన్ అవుతాం కాబట్టి ప్రొడక్ట్స్ గురించి, మీటింగ్స్ గురించి, ప్రతి ఒక్క దాని గురించి మనకు తెలుస్తుంది కాబట్టి వారిని టైం చూసి పలానా రోజు మీటింగ్ ఉంటుంది అని ముందే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నీవు 1 గంట సమయం కేటాయించు మిత్రమా. 1 గంట. కొందరు చాలా బిజీ పర్సన్స్ ఉంటారు. వారిని రిక్వెస్ట్ చేయాలి. సార్ ప్లీజ్ ఒక 1 అవర్ వీలు చూసుకోరా, పలానా తోట మీటింగ్ ఉంది వెళ్ళొద్దామని రిక్వెస్ట్ అనేది చేయాలి. 5వది వచ్చేసి కాంప్లిమెంట్. మీకు కమిట్మెంట్. 5వది వచ్చేసి కమిట్మెంట్. మీకు కమిట్మెంట్ ఇచ్చిన వ్యక్తికి మీటింగ్ వివరాలను చెప్పండి. మనకి ఎవరైతే కమిట్మెంట్ ఇస్తారో వాళ్ళకి మీటింగ్ యొక్క వివరాలు, ప్లేస్ కానివ్వండి, టైం కానివ్వండి వారికి వివరించాలి. ఏ రోజున మీటింగ్ జరుగుతుంది, ఏ సమయంలో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఇలాంటి వివరాలను వారికి తెలియపరచాలి. మీటింగ్ కు వారి స్టాఫ్ తో అటెండ్ కండి అని చెప్పాలి. వారు కానివ్వండి, వారికి తెలిసిన వారు ఎవరైనా వారితో కలిసి మీటింగ్ కు అటెండ్ కమ్మని చెప్పాలి. ఒకవేళ మీటింగ్ రద్దయితే వెంటనే ఆ విషయం వారికి ఫోన్ చేసి చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా మనకు చెప్పలేము. కొన్ని అనివార్య కార్యాల వల్ల మీటింగ్స్ అనేటివి కొన్ని సమయాల్లో పోస్ట్ పోన్ కావడం జరుగుతుంది. ఆ విధంగా ఎప్పుడైనా పోస్ట్ పోన్ అయినట్లయితే వారికి కాల్ చేసి చెప్పే బాధ్యత మనది. మీరు ఎంత కమిట్మెంట్ తో ఉంటే మీ టీం కూడా అలా తయారవుతుంది. మనం ఏ విధంగా ఉంటామో, సపోజ్ మన యొక్క స్టడీ విషయంలో ఏ సబ్జెక్టు ఏ సార్ ఏ విధంగా చెప్తే మనం కూడా అదే విధంగా తయారవుతాం. ఇందులో ఫస్ట్ మనం వచ్చాం కాబట్టి మనం ఏ విధంగా చెప్తూ నేర్పిస్తూ వస్తే మన యొక్క టీం అనేది కూడా అదే విధంగా తయారు కావడం జరుగుతుంది. అందుకే కమిట్మెంట్ తో ఉంటే మన టీం కూడా అలాగే తయారవుతుంది. 5వది వచ్చేసి మీటింగ్. ఇంతసేపు దీనిలో ఒక అద్భుతమైన ఇన్విటేషన్ ఫార్ములా గురించి చెప్పాను. దీంట్లో 5 రకాలు ఉంటాయి. 1 సంభాషణ ప్రక్రియ, 2వది కాంప్లిమెంట్స్, 3వది ఆసక్తి క్యూరియాసిటీ, 4వది కంట్రోల్, 5వది కమిట్మెంట్. మీటింగ్స్. ఇక్కడ 3 రకాల అంశాలు పాటించాలి మీటింగ్ లో. మీటింగ్ కు ముందు
మనం మీటింగ్‌కు ఎప్పుడైనా కరెక్ట్ సమయానికి మనం వెళ్ళాలి. మన డౌన్‌లైన్‌లని గూడా సమయానికి తీసుకెళ్ళాలి. మీటింగ్ సగం అయిపోయిన తర్వాత మధ్యలో తీసుకెళ్తే మనం అప్పుడప్పుడు వింటాం గాబట్టి మన యొక్క క్లారిటీ అనేది మనకుంటుంది. కొత్త వారిని ఖచ్చితంగా మీటింగ్‌కు ముందుగా తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. మీటింగ్ జరిగే సమయంలో మనం మీటింగ్ జరిగే సమయంలో గూడా వాళ్ళని కొందరు ఇంట్రెస్ట్‌గా వింటున్నారా? వెళ్ళిపోతున్నారా? అని తీసుకెళ్లడమే కాదు మన యొక్క బాధ్యత. వాళ్ళని ఖచ్చితంగా చూసుకోవాలి. మీటింగ్ అయిపోయిన తర్వాత మీటింగ్ ఇంగ అయిపోయింది, అయిపాయే అని హడావిడిగా వెళ్ళిపోవడం అనేది చేయరాదు. మీటింగ్ అయిపోయిన తర్వాత వారిని కూర్చోబెట్టుకొని, మీకు మీటింగ్ అర్థమైందా? ఏ విధంగా ఉంది? ఎలా ఉంది? అని ఖచ్చితంగా వాళ్ళతో డిస్కషన్ చేయాలి. మీటింగ్ ఎట్టి పరిస్థితులలో రోడ్ సైడ్ పెట్టరాదు. మనం ఎప్పుడైనా సరే రోడ్డు పక్కల ఎక్కడో ఒకతోన కలిసింది గదా! ఇక్కడే చెప్పేద్దాం గదా! అని ఆ విధంగా రోడ్డు పైన మీటింగ్ పెట్టరాదు. హోమ్ మీటింగ్‌లో చిన్న పిల్లలు ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే చిన్న పిల్లలుంటే డిస్టర్బెన్స్ చేయడం ద్వారా వారు సరిగ్గా వినకపోతారని చిన్న పిల్లలు ఉండకుండా చూసుకోవాలి. మీటింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 48 గంటల లోపు మన యొక్క వెస్టేజ్ ప్రొడక్ట్ కొనుగోలు చేసే విధంగా చూసుకోవాలి. వారికి గోల్ అనేది సెట్ చేయాలి. వారికి వారి యొక్క గోల్‌ని మనం తెలుసుకొని వాళ్ళకు ఒక గోల్ అనేది సెట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టీమ్ వర్క్. నీవున్న టీమ్‌లో రకరకాల వ్యక్తులు ఉంటారు. మన యొక్క టీమ్‌లో రకరకాల వ్యక్తులు, వ్యవసాయదారులు, స్టడీ ఉన్నవారు, లేనివారు ఎందరో ఉంటారు. జాబ్ పర్సన్స్ ప్రతి ఒక్కరు రకరకాల వ్యక్తులు ఉంటారు. కొందరు కస్టమర్ గాను, కొందరు సేలర్ గాను, మరియు నెట్వర్క్ లీడర్ గాను ఉంటారు. అందరితో కలిసి పనిచేయాలి. మన యొక్క టీమ్ అనేది టీమ్ వర్క్ అంటేనే అంతే. ప్రతి ఒక్కరం కలిసిమెలిసి పనిచేయాలి. మనకు తెలిసింది వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి తెలిసింది మనం అడిగి తెలుసుకోవాలి. అందరితో కలిసి పనిచేయాలి. అర్థం చేసుకొని టీమ్ బిల్డ్ చేయాలి. ఐక్యతతో పనిచేయాలి. ఐకమత్యంతో ఉండడం మన యొక్క ఐకమత్యంతో ఉంటే ఏ పనైనా సాధ్యం అవుతుందని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు మన డౌన్‌లైన్‌లతో ప్రతి ఒక్కరితో రోజు ఫోన్‌లలో కనెక్ట్ ఉంటూ ఐకమత్యంతో పనిచేయాలి. 7 వచ్చేసి ఫాలో అప్. మీరు వెస్టేజ్‌లో సక్సెస్ కావటానికి 7 స్టెప్స్‌లోని ఈ 6వ స్టెప్ ఫాలో అయితే మీ విజయం అనేది అదే మాదిరిగా వస్తుంది. ప్రొడక్ట్ వాడండి. ఆ విషయాన్ని ఇతరులకు పంపండి. మనం ఏ ప్రొడక్ట్ అయితే వాడతామో ఆ యొక్క ప్రొడక్ట్ గురించి మనకు తెలిసిన వారికి చెప్పాలి. లిస్ట్ తయారు చేయండి. లిస్ట్ తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఉంటారు. మనకు తెలిసిన బంధువులు, ఇంటి పక్కల వారు ప్రతి ఒక్కరిని ఒక లిస్ట్ రూపంలో తయారు చేసుకోవాలి. ఇన్విటేషన్ చేయండి. ఇన్విటేషన్ అనేది చేయాలి. హోమ్ మీటింగ్స్, వీక్లీ మీటింగ్స్ అటెండ్ అయ్యేటట్లు చూసుకోవాలి. వారితో పని చేయండి. టీం వర్క్ చేయండి. వారికి తెలిసిన విధంగా వారిని వర్క్ చేపిస్తూ వారితో మనమందరం కలిసి టీం వర్క్ అనేది చేయాలి. వారిని ఫాలో అప్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. మనం ఒక పర్సన్ యాక్టివ్‌గా వచ్చిందని ఆ యాక్టివ్ పర్సన్ మీద డిపెండ్ కారాదు. ప్రతి ఒక్క మన డౌన్‌లైన్‌లని ప్రతి ఒక్కరిని మనం టచ్‌లో ఫోన్‌లో గానివ్వండి, టచ్‌లో ఉంటూ వారిని డైలీ ప్రతి ఒక్కసారి టచ్‌లో ఉంటూ వారి యొక్క కష్ట సుఖాలను మన వెస్టేజ్ గురించి ప్రతి ఒక్క దాని గురించి అడిగి తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు తెలిసినంత వరకు చెప్పండి. థ్యాంక్ యూ సార్. యెస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఏ థ్యాంక్ యూ ఏ సార్. ఒక్కరి ఆలోచన గానీ, ఏ ఒక్కరి మాట తీరు గానీ, ఏ ఇద్దరి మాట తీరు గానీ ఒకలాగా ఉండదు. సో ఎస్ సార్. అదే చెప్పేది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు ప్రమోట్ అవ్వడానికి ప్రయత్నించండి. సో అందుకనే జూమ్ గానీ ఇలాంటివి పెట్టేది. సో ఎవరికి వాళ్ళు ప్రమోట్ అవ్వాలి, మాట్లాడాలి. ఇప్పుడు మేడం గారు మాట్లాడుతున్నారు. సో మీరు మాట్లాడారు.
నచ్చింది. sir. కానీ డిఫరెంట్ వే. కానీ ఏ ఇద్దరి మాట తీరు ఒకలాగా ఉండదు. ఇద్దరి ఒక టాపిక్ ఒకేలాగా రీచ్ అవ్వదు. ఒకేలాగా అవుట్‌పుట్ రాదు. Yes. సో, మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడడానికి ప్రయత్నించండి. సో, ఇలా మాట్లాడడం వల్ల మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకుంటారు. సో, వాస్తవానికి ఈ జూమ్‌లో ఎంతమంది వాళ్ళకి సంబంధించిన ప్రమోట్ ఎంతమంది ఇచ్చుకోగలిగారు? సో, ఒకసారి ఆలోచించండి. సో, నేనంటే ఇప్పుడు మాట్లాడుతున్నా. ఒక 10 మందికి తెలుసు, లేకపోతే 20 మందికి తెలుసు. నిర్మల గారు Yes. మాట్లాడుతున్నారు. ఒక 20 మంది, 30 మందికి. సో, మీరు మిగిలిన వాళ్ళు ఎంతమందికి తెలుసు? Yes. మాట్లాడితేనే తెలుస్తారు. సో, వాస్తవానికి జనరల్‌గా చెప్తున్నాను. మా ఫ్యామిలీ ఇలాంటి సంబంధించి రిలేషన్ నాకెవరు తెలియదు. నేను ఎవరితో ఉండను. నాకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనే నచ్చదు. ఉచిత Yes. సలహా అసలు ఇవ్వను నేను. ఫ్యామిలీ అయితేనే ఉచిత సలహా ఇస్తాను. సో, వెస్టేజ్ ఫ్యామిలీ కాబట్టి ఉచిత సలహా. ఎందుకంటే వాళ్ళ ఆప్యాయత అలాంటిది. ఒక 2, 3 మీటింగ్స్ వెళ్ళినప్పుడు అందరు గుర్తుపట్టి మాట్లాడి ఏదో తెలియని ఒక ఆప్యాయత. సో, ఇలాంటివి మీరు పొందాలనే నా ఉద్దేశం. సో, బంధువులు ఎప్పుడైనా మ్యాక్సిమం మన ఎదుగుదలని ఇష్టపడరు. కానీ మన ఫ్యామిలీలో అలాంటిది ఏమీ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళొకళ్ళకి Yes. షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, మాట్లాడతారు. సార్ ఇంకా గ్రోత్ అవ్వాలి అనుకుంటారు. కానీ సార్ మీకు 1,00,000 వస్తున్నాయి, నాకు 20,000, 30,000 ఇవ్వండి అని ఎవడు అడగడు. సో, Yes. అలా 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 ప్రయత్నించాలి. మాట్లాడగలగాలి. మాట్లాడితేనే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకుంటేనే ఇలాంటి వాటిల్లో. సో, మీటింగ్స్‌కి వెళ్ళినప్పుడు మీకంటూ ఒక ఆప్యాయత అనేది దొరుకుద్ది. సో, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. మేడం గారు చెప్పారు కదా 7 స్టెప్స్ చాలా క్లియర్‌గా, సింపుల్‌గా. సో, ఎందుకంటే డిస్‌ప్లే ఎందుకు చేయలేదంటే, సో మీరు రాసుకుంటే గుర్తుంటదని. సో, 3 పద్ధతుల్లో మనకి ఈ మెమరీ అనేది ఉంటది. సో, చెప్పింది రాసుకోవడం వల్ల చాలా స్పీడ్‌గా వెళ్తది. సో, దాన్ని డిస్‌ప్లే చేయటం వల్ల 1, 2 సార్లు కొద్దిగా మీరు మర్చిపోవచ్చు. సో, విన్నది 10 సార్లు వింటే గానీ రెగ్యులర్‌గా ఒకే టాపిక్ మీకు గుర్తుంటది. సో, రాయడానికి ప్రయత్నించండి. సో, అందుకనే డిస్‌ప్లేలో 7 స్టెప్స్ చూపించాలా. సో, అది. సో, మీ అలవాట్లు ఇవన్నీ మార్చుకోగలిగితే సో, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. సో, థ్యాంక్ యూ అండి. సిఎన్సి చెప్పేవాళ్ళుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు త్వరగా. 5:46 అయింది. సిఎన్సి ఆఫర్. మల్లయ్య సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీబిజీ గుడ్ మార్నింగ్ స్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృజి గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ ఓకే సార్? ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్. సిఎన్సి మనకు ప్రతి ఒక్కరు మన టీం వాళ్ళు మనం పరిచయం చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఏంటంటే మా ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి. సోప్స్ కానీ, టీ కానీ, తర్వాత ఆయిల్ కానీ, రకరకాలు హెయిర్ ఆయిల్ కానీ, షాంపూ కానీ మనం చెప్పినప్పుడు చాలా మంది ఏమంటే, అమ్మో మీ దాంట్లో రేట్ ఎక్కువ ఉంది, మీ దాంట్లో చాలా రేట్ ఎక్కువ ఉంది. బయట సబ్బు అయితే సంతోష్ సబ్బు 10 రూపాయలకు దొరుకుతుంది. తర్వాత మీ దాంట్లో 45 రూపీస్ వస్తుంది. మీ దగ్గర నూనె క్యాన్కు 450, మా దగ్గర అయితే 120కి 130కి వస్తుందని వాళ్ళు చెప్తా ఉంటారు కొత్త వాళ్ళకు. అలాంటి వాళ్ళకు మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే, మా కంపెనీలో సిఎన్సి అని ఉంటుంది. అంటే కంటిన్యూగా కొనుక్కుంటే, నాణ్యులు కొనుక్కుంటే మనకు తక్కువ రేట్లోకి వచ్చేస్తుందని మనం వాళ్ళకు చెప్పే విధానం అనేది సిఎన్సి అని ఉంటుంది. దాన్ని మనము గనక ఎవరైనా సరే మనం చెప్పినప్పుడు వాళ్ళని మనం ఎవరైతే చెప్పాలనుకున్న ప్లాన్ వాళ్ళకి చెప్పాలి. ఏమనంటే, మీరు కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు మీకు ఇంట్లో కావాల్సిన వస్తువులు 3,800 రూపాయలు అయినప్పుడు మీరు కిరాణా షాప్లో కొంటే ప్రతి నెల కొట్టుంటారు కదా. ఎగ్జాంపుల్, ఈ మే నెలలో 3,800 రూపాయలు అయినట్టయితే మీకు అక్కడ ఎవరైనా షాప్కి పోతే, మీరు ప్రతిరోజు రెగ్యులర్గా వెళ్ళే షాప్కి వెళ్తారు.
అతను మీకు బాగా పరిచయం, అతను మీరు బాగా పరిచయము. మీకు ఖాతా పెట్టమంటే పెడతారు కానీ నగదు కానీ ఇస్తారు కానీ ఎప్పుడన్నా మీకు ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చిరా అంటే మాకు ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే కిరాణా షాపులో మనం ఎన్ని రోజులు కానీ తాతల కానించి తండ్రి కానించి మన జీవితం కానించి మన జీవితాంతం కొన్నా కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఫ్రీ ప్రోడక్ట్ మనం అడిగితే కూడా ఇవ్వరు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి వచ్చేది అంటే కిరాణా షాప్ లో ఒక వస్తువు మీద వాళ్ళకి అమ్ముకుంటే రూపాయో 2 రూపాయలు వస్తుంది. ఆ రూపాయి 2 రూపాయలు మనకు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తే వాళ్ళకు ఉపయోగం లేదు. అంటే వాళ్ళ షాప్ పెట్టింది కూడా వేస్ట్ అవుతుంది, అక్కడ వృధా అవుతుంది. అందుకని వాళ్ళు మనకి ఏంటంటే ఫ్రీ ప్రోడక్ట్ అడిగినా ఇయ్యరు, అడగకపోయినా ఇయ్యరు. కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వరు. మనతో పాటు అంటే ఫ్యామిలీతో పాటు మమ్మీ కానీ డాడీ కానీ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు చిన్న చిన్న పిల్లలు పోయినప్పుడు షాపింగ్ వెళ్ళినప్పుడు నాకు చాక్లెట్ కావాలి, నాకు బిస్కెట్ కావాలని వాళ్ళ పక్కన కూర్చొని ఆ కిరాణా షాపులో వస్తువులు చూసినప్పుడు వాళ్ళు డాడీ నాకు అది కొని బాగుంది డాడీ ఇది కొని అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంత బిల్లు చేస్తున్నాం కదా సేట్ ఇస్తాలే అనుకొని సేట్ మా వాడు ఇస్తుండే ఒక బిస్కెట్ రా ఒక చాక్లెట్ ఏదంటే రాదు సారు కొనుక్కోవాల్సిందని వాళ్ళు చెప్తుంటారు. చూడండి, మనం తాతల కానించి కొంటూనే ఉన్నాం కనుక 3 తరాల నుంచి అదే షాప్కి వెళ్తున్నాం. మనం చిన్నప్పటి నుంచి మనం చూస్తున్న కానించి అదే కొంటాం, మనం కూడా అక్కడికే వెళ్ళిపోతుంటాం. ఎగ్జాంపుల్ కనుక నేను కూడా ఉన్నా సార్. మా అమ్మ నాన్న అదే మాకు నాంపల్లి కిరాణా షాప్ ఉంటుంది మా మండలంలో. అక్కడ నేను చిన్నప్పటి నుంచి నా తెలివి వచ్చిన కానీ అదే షాప్ లో కొంటారు. నేను పెద్ద కూడా ఇప్పుడు కూడా నేను అదే షాప్కి వెళ్తున్నాను, కానీ ఎక్కడ కూడా కానీ ఫ్రీ ప్రోడక్ట్ నాకు ఇవ్వలేదు. తర్వాత ఏమైనా డిస్కౌంట్ ఇస్తారంటే అక్కడ డిస్కౌంట్ కూడా ఇవ్వరు. అక్కడ 100 రూపాయలకు వచ్చే వస్తువు కనీసం మనకు అక్కడ 90 రూపాయలకు ఇవ్వమంటే ఇవ్వరు. ఎందుకు ఎప్పుడు మీ దగ్గర కొంటారా కొంచెం తక్కువ యూస్ అంటే వాళ్ళు తక్కువ చేసి ఇస్తే మాకు వచ్చి రూపాయి మీకు ఇస్తే మాకేం ఉపయోగం లేదు సార్. అందుకనే మాకు ఒకరు ఈ రూపాయితో మేము మా జీవితాన్ని మేము గడుపుతున్నామని వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇవ్వరు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్యాష్ బ్యాక్ కూడా మనకు రాదు. ఎందుకంటే డిస్కౌంట్ ఇవ్వలేనప్పుడు ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వలేనప్పుడు మనకు క్యాష్ బ్యాక్ ఏం వస్తాడు? మనం ఆశించినా కానీ అది వృధానే. ఎందుకంటే మనం ఎన్ని కొన్నా కానీ అక్కడ కిరాణా షాప్ అతనే అది మనం బ్రతికిస్తున్నాం కానీ మనం మాత్రం బ్రతకటం లేదు. కిరాణా షాపులో మనం సబ్బులు కొంటున్నాం కానీ వాళ్ళ కిరాణా షాపులో ఉన్న వాళ్ళు ఏంటంటే మనం అక్కడ షాప్కి వెళ్ళి సబ్బులు కొంటే వాళ్ళు బయట సంపాదించి రూపాయి సంపాదించి బయట వాళ్ళు ప్లాట్ కొంటున్నారు సార్. గమనించుకోవాలి, మన సబ్బులు కొంటే బయట వాళ్ళు ప్లాట్ కొంటున్నారు. అదే కనుక మన వెస్టేజ్ లో కనుక ఐడి తీసుకొని మన కంపెనీలో మన వెస్టేజ్ కంపెనీలో ప్రోడక్ట్ లో బ్రాంచ్ కాడ ఐడి తీసుకొని మనకు కావాల్సిన వస్తువులు మనం కొనుక్కుంటే ఇక్కడ మన సబ్బులు కొనుక్కుంటే మనం స్వతహాగా మనకు ఆ ప్రోడక్ట్ నచ్చినట్టయితే మనం 10 మంది షేర్ చేస్తే ఆ 10 మంది 100 మంది 1000 మంది కాస్త 1,00,000 మంది మనకు నెట్వర్క్ వస్తే ఇక్కడ కొనుక్కుంటే ఇక్కడ మనం సబ్బులు కొంటే మనం బయట ప్లాట్ కొంటాం. ఈ రోజు చాలా మంది రేకులలో కానీ తర్వాత గుడిసెలలో ఉంటారు సార్. గమనించుకుందాం, వెస్టేజ్ లో మనం సిఎన్సి కనుక పాటించినట్లయితే మనకు తక్కువ రేట్ వస్తున్నది, అనుకున్న రేట్ వస్తున్నది. తర్వాత మనం ఎదుగుతాము, 10 మందికి మనం డెవలప్మెంట్ చేస్తాం సార్. అంటే ఫస్ట్ మంత్ ఎగ్జాంపుల్ 3,800 రూపాయలు మనం కిరాణా షాప్ లో కొనుక్కున్నట్టయితే మనకు ఎలాంటి రూపాయి కూడా డిస్కౌంట్ రాదు. అదే మన వెస్టేజ్ లో కనుక మనకు కావాల్సిన వస్తువులు 3,800 రూపాయలకు తీసుకున్నట్టయితే మనకు కంపెనీ మనం ఐడి తీసుకోవడం వల్ల మనకు 3,200 రూపాయలకు వస్తుంది. అంటే మిగతా 600 ఏమైందంటే మనకు కంపెనీ డిస్కౌంట్ ఇస్తుంది. తర్వాత ఫ్రీ ప్రొడక్ట్ 300 ఇస్తుంది. క్యాష్ బ్యాక్ 144 అంటే 144 రూపాయలు ఇస్తుంది. అది ఎప్పుడంటే ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కొనుక్కోవాలి. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కొనుక్కోవాలి. ఈ డేట్ లో కొనుక్కుంటే మనం సిఎన్సి లో ఉంటాము. మనం ఇష్టం వచ్చిన టైంలో కొనుక్కుంటే సిఎన్సి అనదు. 2వ తారీఖు మే నెల 2వ తారీఖు కొనుక్కొని తర్వాత జూన్ లో నేను 15వ తారీఖు కొనుక్కుంటా అంటే అది కుదరదు. ఒకవేళ నేను మర్చిపోయి కొనుక్కున్నా కదా, మన డేట్ మార్చొచ్చు కదా, కంపెనీ మెయిల్ పెట్టొచ్చు కదా అంటే కుదరదు. కాబట్టి మనం ప్రతి వారం మన మీటింగ్కి వెళ్తున్నప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కొనుక్కోవాలి. తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చేసి మళ్ళీ మనం 3,200 పెట్టి మళ్ళీ 2వ నెల పర్చేజ్ చేసినట్టయితే మళ్ళీ 2వ నెల కూడా మనకు 600 రూపాయల ప్రోడక్ట్ డిస్కౌంట్ ఇస్తుంది. మళ్ళా
ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేసి మనకు 300 ఇస్తుంది. ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు నువ్వు అడగ ముందుకే ఇస్తుంది, సార్ మీకు 300 ప్రోడక్ట్స్ ఉంది,